రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, బాలికల వసతి సంక్షేమ గృహాలకు, అలాగే కోనరావుపేట మండలంలోని ధర్మారంలో గల బాలుర వసతి సంక్షేమ గృహానికి, చాందుర్తి మండల కేంద్రంలో గల బాలుర వసతి సంక్షేమ గృహానికి, రుద్రంగి బాలుర మండల కేంద్రంలో గల వసతి సంక్షేమ గృహ విద్యార్థులకు దాదాపు 400కు పైగా దుప్పట్లను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మండల అధ్యక్షులు, నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పందించి మాట్లాడుతూ చలికాలం దుప్పట్లు అందచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు సహాయం చేసిన చలమన లక్ష్మీ నరసింహారావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ గారికి, చెన్మడ గారికి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చేస్తున్నాము. మాకు ఈ చలికాలంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మాకు ఈ వసతి కల్పించినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇలానే కొనసాగించాలని ప్రోత్సహిస్తాము. థ్యాంక్ యూ. First of all, thank you for conducting a program of Gift a Smile in our hostel, and very thankful to the TRS government and the KCR sir and KTR sir and Chelmnate sir, and this blankets are very useful in this season. Thank you for fulfill our needs in this time, and thank you for